వీక్షకులకు నమస్కారం. మామిడికాయ తీయని కూర, మ్యాంగో స్వీట్ కర్రీ అనమాట. ఇది చేసే విధానం అసలు ప్రయోగం చేశాము, ఎలా ఉంటుంది ఏంటని. అప్పుడు వీడియో చేయలేదు, నేను బయటికెళ్ళిపోయాను. అందుకని మా అక్క ఫోన్ నాతో ఉందని మా అక్క వీడియో తీసుకోలేదు. తర్వాత వచ్చినాక టేస్ట్ చూసి సరే మళ్ళా చేసినప్పుడు వీడియో తీయొచ్చని ఇప్పుడు ప్రస్తుతం కూరని వీడియో తీసి చూపిస్తూ మీకు ఎలా చేసాము, దీని వెనక కథ ఏంటి అన్నది చెప్తాను. ఈ మధ్య ఒక జైన మతస్థులతో పరిచయం కలిగింది. వాళ్ళకి సరే మా ఇంట్లో కాసిన చెట్టుకి కాసిన మ్యాంగోను, అలాగే మామిడి అల్లము ఒకటి ఇచ్చాము. ఆయన దగ్గర ఆయన మామిడికాయ తీసుకున్నారు కానీ అల్లం తీసుకోలేదు. ఎందుకు అంటే కొన్ని విషయాలు చెప్పారనమాట. ఏంటి, అల్లము, ఉల్లిపాయలు ఇలా భూమిలో కాసే వస్తువులను మేము తీసుకోము, తినము అని. అంటే వాళ్ళు ఆ భూమి మట్టిలో సూక్ష్మజీవులు అవి ఉంటాయి కదా, అవి ఈ వస్తువులకు ఆనుకుని ఉంటాయి. వాటిని మనం శుభ్రం చేసిన కోసిన అవి నశించిపోతాయి కాబట్టి జీవహింస కింద భావించి వాళ్ళు తినరంట. మరి పల్లీలు అంటే పల్లీలు తింటా ఉన్నారు. ఎందుకంటే పల్లీలు అప్పుడు దాన్ని తొక్కుని ఒలుచుకుని షెల్ ఉంటుంది కదా, పైన కవర్ ఉంటుంది, దాన్ని ఒలుచుకుని తింటాము కాబట్టి అవి తింటాం. పల్లీలు, అల్లము, వెల్లుల్లిపాయలు ఈ తినము, ఆలుగడ్డలు అని చెప్పారనమాట. సరే మ్యాంగో ఇచ్చాం కదా, ఇప్పుడు మ్యాంగోతో మీరు ఏం చేసుకుంటారు, ఉప్పు కారం వేసుకుని తినండి అంటే, కాదు స్వీట్ కర్రీ చేసుకుంటాను అన్నారు. మ్యాంగో స్వీట్ కర్రీ ఎలా చేసుకుంటారంటే, మామిడికాయలని వేపేసుకుని తర్వాత ఉప్పు కారంతో పాటు పంచదార కూడా వేసేసుకుని కూరలాగా చేసేసుకుంటామని చెప్పి అన్నారనమాట. సరేనని అప్పుడు మా అక్క ఇంటికి వచ్చినాక ఉల్లిపాయలతో పాటు మామిడికాయ, చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం వేసేసి పైన పంచదార చల్లింది. పుల్లగా, తీయగా, కారంగా, ఉప్పుగా తినడానికి బాగుంది. పెద్ద ముక్కలు కోసింది కానీ చిన్న ముక్కలు కోసుంటే బాగుండేది. ఎందుకంటే విపరీతమైన పులుపు, తక్కువ పంచదార వేసింది అనమాట. తక్కువ పంచదారే, తక్కువ తీపి ఉందనమాట. కారం కూడా ఎక్కువగా ఉంది. చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది, రుచిగా ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చేసినప్పుడు ఇంకోసారి వీడియో తీస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు, నమస్కారం. నాకు సందేహం వచ్చింది, ఇంట్లో అయితే ఇష్టం చేసుకుంటాం, మరి బయట హోటల్లోనూ ఫ్లైట్ ఎక్కితే ఎలా దొరుకుతుంది ఇలాంటి ఫుడ్ అని అడిగాను. ఆయన ఏం చెప్పారంటే, జైన భోజనం అనేది పెద్ద హోటల్లో దొరుకుతుంది, అలాగే ఫ్లైట్లో కూడా ఉంటుంది, మేము వెళ్ళినప్పుడు అలాగ ఆర్డర్ చేసుకుని తింటామని చెప్పారు.